కోహెడ ఫ్రూట్ మార్కెట్ ను తరలించే ప్రయత్నం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ ఒక కార్యాచరణ చేపట్టింది. ఎమ్మెల్యే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధిరెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. ఎందుకు ఎందుకు తరలించాలనుకుంటున్నారు? అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్న తర్వాత, మీరు డబ్బులు కూడా ఆల్రెడీ బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత, డిపిఆర్ సిద్ధమైన తర్వాత రీజన్ ఏంది? అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు దళారీలకు కట్టబెట్టే ఐడియా తోటి దానితోటి డబ్బు వస్తుంది కాబట్టి ఆ డబ్బు యొక్క లాలూచితోటి ఇది పోస్ట్పోన్ చేసి పక్కకి ఇంకో స్థలాన్ని కేటాయిస్తుంది. ఇంకో స్థలంలో కట్టలేమన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు, కానీ ప్రజలకు తెలియదుగా. కాబట్టి ఇంకో స్థలాన్ని మేము కేటాయించినాం, అక్కడ కడుతున్నామని ప్రజలకు చెప్తున్నారు. ఇదేమో అమ్ముకుందామని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున అవినీతి జరిగే కార్యక్రమం ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే అంటున్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో మనవరు వచ్చి చూసిపోయారు భూముల గురించి అంటారు. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంత మల్లెడ్డి రంగారెడ్డిది? ఏం జరిగింది నిన్న? మనం ఎవరు వచ్చి చూసిపోయారు అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉండదని ప్రతి దగ్గర ఉంటుంది. దారిన పోయే పండ్ల బండి ఆడ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మిర్చి బండి ఆడ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఛాయ్ దుకాణం ఆడ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్రతి దగ్గర ఇన్వాల్వ్మెంట్ లేని లేదు. భారతదేశంలో నెంబర్ 1 శాసనసభ్యుడు ఆయన. అందరినీ అలా మన ఇబ్రాహీంపట్నంలో ఎవరిని అడిగినా చెప్తారు. నెంబర్ 1 అంటే మంచితనంలా కాదు, డబ్బులు వసూలు చేసుకుంటా, ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు గుంజుకోవడంలా, దోపిడీ దొంగ అంతే. మంత్రి అయితే అంటుండు, త్వరలో మంత్రి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నారు మల్లెడ్డి రంగారెడ్డి. మంత్రి పదవి ఇచ్చేది హైకమాండ్ వాళ్ళ పార్టీ చూసుకుంటుంది, కానీ చేసే ప్రయత్నాలను అభినందిస్తున్నారు. ఎందుకంటే ఎవరి కాళ్ళు మంత్రికి ఇవ్వాలని అనుకుంటారు. ఇక్కడనేమో పడతలేదు, ఇది కిందికి ఖాళీకో సంచి కట్టుకున్నాడు. ఖాళీ సంచిలో మొత్తం నిండుతా ఉంది, కానీ ఓదికి మంత్రి పదవి కోసం ఢిల్లీ మొత్తం తిరుగుతున్నాడు. అంత పట్టుదల మనిషిని నేను ఎక్కడ చూడలేదు. లెటర్ అన్నారు, లెటర్ ఎక్కడ నుంచి తెప్పించు? కమలా హ్యారిస్ గారి నుంచి ఒక లెటర్ తెప్పించుకున్నాడు. దొంగ లెటర్ తెప్పించుకొని ఇక్కడ రాహుల్ గాంధీకి పంపించిండు, ఈయనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి. అది బోకస్ లెటర్ అనే సంగతి అలా హైకమాండ్ గుర్తించి పక్కకు పెట్టింది. నేను చెప్తున్నా, ఆయన పట్టుదలను అభినందిస్తున్నా. ఎందుకంటే ఖాళీకి సంచి కట్టుకొని దేశం మొత్తం మంత్రి పదవి కోసం తిరుగుతున్నా, అది గొప్ప విషయం. ఎంత విలువ ఉంటుంది ఈ భూముల విలువ? సుధిరెడ్డి గారు ఎందుకు వాళ్ళకు కన్నుబడింది? వేరే దగ్గర ఇప్పుడు వేరే ప్లేస్కి ఎందుకు మార్చాలనుకుంటున్నారు? 15 కోట్లు అయితే 3,000 కోట్ల రూపాయల భూమి విలువ మీకు అందరికి కూడా తెలిసిన విషయం. కాబట్టి ఆ శాసనసభ్యుడు ఏమేమి మరి ప్రయత్నాలు చేస్తుండో, ఏమేమి చేస్తుండో, ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లో కొట్టేద్దాం అనుకుంటుండో, మరి ఏమనుకుంటుండో తెలియదు. కానీ మొత్తానికి ఈ భూమిని దళాలకు అమ్మే ప్రయత్నం చేస్తుండ్రు. ఇప్పుడు మనకు యుద్ధం వచ్చింది, ఇరాక్ తోటి అమెరికాకి ఏదో యుద్ధం జరుగుతుంది. మన దేశ ప్రజలంతా కూడా భయభ్రాంతులు చెందుతున్నారు. మనకు గ్యాస్ కొరత వస్తుంది, ఆయిల్ కొరత వస్తుంది, డీజిల్ కొరత వస్తుంది అని చెప్పి మనకి ఏం భయం లేదు. నాకైతే ఏం భయం లేదు, ఎందుకంటే ఇక్కడ శాసనసభ్యుడు ఉన్నాడు, ఆ మట్టి పిండి ఆయిల్ తీస్తాడు. కాబట్టి అంత గొప్ప మనిషి. ఒకటి చివరిగా ఇందాక ఒక కామెంట్ చేశారు, అభిషేక ఆనంద నిలయం ఏంటి, దానికి సంబంధించిన విషయాలు ఏంటి? ఇక్కడ ఒక మునగనూరులో ఒక టెంపుల్ కట్టినట్ట, బ్రహ్మాండమైన టెంపుల్ కట్టినట్ట. ఆ టెంపుల్ ఏమో ఎవడు మనిషి వచ్చినా కానీ ఈ టెంపుల్కి 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయల చందాలు వసూలు చేసి కొడుకు పేరు భార్య పేరు పెట్టుకుంటారని ఇక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు. కొడుకు పేరు భార్య పేరు పెట్టుకుంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందరి దగ్గర చందాలు వసూలు చేస్తుడు తప్పులేదు, ఎవరైనా టెంపుల్ కట్టినప్పుడు చందాలు వసూలు చేస్తారు. దానికి మనం ఎంత చందా ఇస్తున్నామన్న సంగతి ముఖ్యం. మనం కూడా ఇంతో ఓ 10 కోట్లు అయితే ఓ 2 కోట్లు ఇచ్చి మనం పేరు పెట్టుకుంటే ఏం లాభం లేదు. కానీ 50 కోట్లు వసూలు చేసి 10 కోట్లతో టెంపుల్ కట్టి దానికి కుటుంబ సభ్యులు పేరు పెట్టుకోవడం, ఆ దేవుడు పైకి వెళ్ళి చూస్తున్నాడు, తప్పనిసరిగా శిక్షిస్తాడు. ఆ శిక్ష ఏం పేర్లు ఏదో అభిషేక ఆనంద నిలయం అని పెట్టిన వాళ్ళ కొడుకుల పేర్లు నాకు తెలియదు. ఇక్కడ స్థానికులు అంటుండ్రు, కొడుకు అంటుండ్రు, భార్య అంటుండ్రు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు నేను తీసుకోవాలి. చివరిగా ఈ కోహెడ సంబంధించినటువంటి ఫ్రూట్ మార్కెట్ గురించి బీఆర్ఎస్ కార్యాచరణ ఏంది, ఏం చెబుతాం? బీఆర్ఎస్ పార్టీ ఈడ ఫ్రూట్ మార్కెట్ కట్టే వరకు విశ్రమించదు. కేసీఆర్ గారి ఆలోచనని ఆచరణలో పెడతాకు బీఆర్ఎస్ పార్టీ సైనికులందరూ కంకణబద్దులై ఉంటారు. రైట్, ఇది కోహెడాకు సంబంధించినటువంటి భూములపైన ప్రభుత్వం కన్నుబడింది. ముఖ్యంగా మల్లెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో దీనిపైన ఫోకస్ చేస్తూ ఉన్నారు. దాదాపు 3,000 కోట్ల విలువ చేసేటువంటి భూముల వాల్యూ. ఆయన వసూళ్లలో నెంబర్ 1 దేశంలోనే ఎమ్మెల్యే అనేటువంటిది ప్రస్తుతం ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధిరెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నారు మల్లెడ్డి రంగారెడ్డి పైన. మంత్రి పదవి కోసం కమలా హ్యారిస్తో లేఖ తెప్పించుకున్నాడు. 50 కోట్లు వసూలు చేసి గుడి పేరిట 10 కోట్లతో గుడి కట్టి 40 కోట్లు తీసేశారు. కుటుంబ సభ్యుల పేర్లు ఆ గుడికి పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. త్వరలోనే దీనిపైన కార్యాచరణ తీసుకుంటున్నాం. కోహెడకి సంబంధించినటువంటి దానిపైన ఫ్రూట్ మార్కెట్ పైన స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మార్కెట్కర్, కోహెడ ఫ్రూట్ మార్కెట్.